ముందుగా అందరూ కూడా నన్ను క్షమించాలి. నేను ఎప్పుడు ఏ కార్యక్రమానికి ఆలస్యంగా రాను, పనులు ఉండటం వల్ల కొంచెం ఆలస్యమైంది, అందరూ క్షమించాలి. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమాల్లో భారీగా పాల్గొంటూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం మనకి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. మనందరి అధినేత, మనందరికీ కుటుంబ పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే, మరి మన భవిష్యత్తు నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దిక్చూచి మంగళగిరి ప్రాంతాన్ని ఆయన ఎంచుకొని ఇక్కడ అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకున్నటువంటి మీ అందరి సమక్షంలో 2 సంవత్సరాల నియోజకవర్గ విజయోత్సవ సభ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సోదరులు నియోజకవర్గ అబ్జర్వర్ గారు, పరిశీలకులు సత్యనారాయణ గారు, అట్లాగే పెద్దలు సోదరులు పోలిట్ బ్యూరో సభ్యులు ధనుంజయ గారు, సోదరుడు జిల్లా ప్రధాన కార్యదర్శి నా తోటి మిత్రుడు పోతినేని శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టని దేశవ్యాప్తంగా విమడింపజేసేటువంటి కార్యక్రమాలు ఈ 3 రకాలుగా జరుగుతూ ఉన్నాయి. సుపరిపాలన గురించి చర్చించేటువంటి అవకాశాన్ని మన జిల్లాకి కేటాయించారు. సుపరిపాలన గురించి చర్చించడం అంటే అన్ని విషయాల గురించి చర్చించడము మనకి ఒక గొప్ప అవకాశం. ఇక్కడ మీ అందరికీ తెలుసు, దాదాపు మీకు కొత్తగా మేము చెప్పేది ఏం లేదు. ఈ 2 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో ఏ పరిపాలన అయితే జరిగిందో దానికి భిన్నమైనటువంటి పరిపాలన ఇప్పుడు జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం అంటే దోచుకోవటం అయితే, ఇక్కడ ప్రభుత్వం అంటే నిర్మించటం. అక్కడ అమరావతిని విధ్వంసం చేయటం అంటే ఇక్కడ అమరావతిని నిర్మించటం. పోలవరాన్ని బొద్దింకల మొత్తం ఒక చోట చేరి నాశనం చేయటం అయితే ఇక్కడ పోలవరాన్ని నిర్మించి అటు ఉత్తరాంధ్ర దాకా, ఇటు రాయలసీమ హంద్రీనేవా దాకా నీరు అందించి తద్వారా రైతులకి సక్రమైనటువంటి టైంలో పంట పండే విధంగా చేయటం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా కేటాయించకుండా యువతని గంజాయి పాలు చేసి, యువతని బానిసలాగా చేసి, యువతని రౌడీలాగా తయారు చేసి, యువతని కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకే వ్యతిరేకంగా ఉండి వాళ్ళని చంపేటట్టుగా చేసినటువంటి గత 5 సంవత్సరాల పరిపాలన ఉంటే, ఈ 2 సంవత్సరాల్లో యువతలో ఆశలు కల్పించడం, యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం, యువతకి ప్రైవేటు ఉద్యోగాల కల్పన కోసం దాదాపు 25 లక్షల కోట్ల పెట్టుబడులు ల్యాండ్ అయ్యేటట్టు చేయటం, ఇవి ఈ విధంగా ప్రతి అంశం కనుక చూసుకుంటే గత 5 సంవత్సరాల విధ్వంస పాలన, ఈ 2 సంవత్సరాల అభివృద్ధి పాలన, సంక్షేమ పాలన మనకు కనపడుతూ ఉంటుంది. ఇది సుపరిపాలన. చంద్రబాబు నాయుడు గారు ఒక సుపరిపాలన అందిస్తూ ఉన్నాడు. సుపరిపాలన అంటే ప్రజలందరికీ సక్రమైనటువంటి పరిపాలన. ఒక కుటుంబంలో బిడ్డ ఉంటే ఆ బిడ్డకి అంగన్వాడీ స్కూల్కి వెళ్ళటం కోసం ఏం కావాలి, పోషక పదార్థాలు అందించడం కోసం ఏం కావాలి, ఆ పిల్లవాడు 1వ తరగతి నుంచి స్కూల్కి వెళ్తూ ఉంటే వాడికి మధ్యాహ్నం భోజనం ఎట్లా, వాడికి స్కూల్కి కావాల్సినటువంటి పుస్తకాలు, బ్యాగులు ఎట్లా ఇవ్వాలి, వాడికి మంచి చదువును ఎట్లా అందించాలి అని చెప్పేసి ఆలోచన.
ఇక్కడ ఆగి మనం ఒక విషయం చెప్పాలి. అంతకుముందు స్కూల్కి వెళ్ళాలంటే ఆ బ్యాగుల మీద బెల్టుల మీద దిష్టి బొమ్మలు కూడా ఉండేవి. ఇప్పుడు అలాంటి దిష్టి బొమ్మలు ఎక్కడా లేవు. ఇప్పుడంతా కూడా బ్రహ్మాండమైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మలు, లేకపోతే గొప్ప నాయకుల జీవితాలు ఆదర్శంగా ఉండేటట్టు అట్ట పేజీల తర్వాత వాళ్ళ బొమ్మలు చిత్రీకరిస్తూ ఉన్నాం. ఆ పిల్లలకి మధ్యాహ్నం భోజనం ఆ తల్లుల దగ్గరకు వస్తాం. ఒక కుటుంబంలో ఆ తల్లుల దగ్గరకు వస్తే తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున మనం ఇచ్చినటువంటి హామీ ప్రకారం నెరవేర్చడం. ఆ తల్లి రోడ్డు మీదకి వెళ్తే బస్సు ఫ్రీగా ఎక్కి వెళ్ళటం. ఇట్లా ఆ తల్లికి వైద్యం, ఆ ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే దాదాపు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం. అంతకు ముందు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ముక్కితే 5 సంవత్సరాలు పట్టింది. కనీసం 250 అనుకుంటా ఉన్నాడు. ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ ఆ కుటుంబంలో ముసలి వాళ్ళు ఉంటే ఇస్తా ఉన్నాం. ఆ కుటుంబంలో వికలాంగులు ఉంటే 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఆ ఇంట్లో ఎవరైనా బెడ్కే పరిమితమైనటువంటి వికలాంగులు ఉంటే 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఆ కుటుంబంలో రైతు ఉంటే అన్నదాత సుఖీభావిస్తా ఉన్నాం. ఆ కుటుంబంలో నిరుద్యోగం ఉంటే ఉద్యోగాల మీద ఆశలు కల్పిస్తా ఉన్నాం. డిఎస్సి ద్వారా టీచర్లు చేస్తా ఉన్నాం. ఒక కుటుంబాన్ని గనక మనం ఒక యూనిట్గా తీసుకుంటే ఇన్ని రకాలుగా ఆ కుటుంబం పట్ల ఒక కుటుంబ యజమాని ఏ విధంగా అయితే బాధ్యతగా కన్సర్న్ చూపిస్తాడో చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులైనటువంటి బీజేపీ కానీ, మన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కానీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రయోజనం వచ్చేటట్టు చూస్తూ ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, కుటుంబమే కాదు, రాష్ట్రం అంటే కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని సామాజిక మార్పులు ఉన్నాయి, కొన్ని గౌరవాలు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. అనేకమైనటువంటి వ్యవస్థల మొత్తాన్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసి పెట్టాడు. ఆ వ్యవస్థల్లో కోర్టుల వ్యవస్థకి గౌరవం తీసుకొచ్చాం, లేకపోతే శాసన వ్యవస్థకి గౌరవం తీసుకొచ్చాం, అట్లాగే అనేకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థకి గౌరవం తీసుకొచ్చాం. రాజధాని లేని రాష్ట్రం భారతదేశంలో ఉన్నటువంటి 25 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్గా నడి రోడ్డు మీద వాడు బట్టలు పుజిస్తే ఈరోజు ఆ ఆంధ్ర రాష్ట్రానికి గౌరవప్రదమైనటువంటి తయారు చేసి ఢిల్లీ నడిబొట్టున ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చట్ట రక్షణ కల్పించాం. ఆ స్థాయిలో కూడా చేసుకుంటూ వచ్చాం. ఈరోజు కోర్టుల్లో గౌరవం ఉంది, చట్టాలు గౌరవం ఉంది. వ్యవస్థల విషయం మాట్లాడాలంటే ఆ రోజు ఎవరైనా మాట్లాడితే పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఎవడైనా పార్టీ వాడు మాట్లాడితే నడి రోడ్డు మీద కుత్తకలు కోసారు. ఒక బర్రెనో గొర్రెనో కోసినట్టుగా, కోడిని కోసినట్టుగా కుత్తకలు కోసారు. అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టారు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఒక బ్రహ్మాండమైనటువంటి సుపరిపాలన. మన పార్టీ కూడా ఇంకొక పార్టీ కూడా, మన కులపోడా ఇంకొక కులపోడని సంబంధం లేకుండా తప్పు చేస్తే నువ్వు ఉండాల్సింది ఈ సమాజంలో కాదు, తప్పు చేస్తే నువ్వు జైల్లో ఉండాలని చెప్పేసి తెల్లవారే జైల్లోకి పంపించేటువంటి చరిత్రను సృష్టించినటువంటి పరిస్థితి. ఎలాంటి పాలన ఎవరి కోసం? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం కాదు, జనసేన కార్యకర్తల కోసం కాదు, బీజేపీ కార్యకర్తల కోసం కాదు. ఒక మాటలో చెప్పాలంటే మాకు ఇంకా సరైనటువంటి ప్రాధాన్యత దక్కలేదని మన కుటుంబానికి సంబంధించిన కూటమి నాయకుల్లో ఇంకా అక్కడక్కడ అసహనం, బాధ, ఆవేదన ఉంది. ఈ ఆవేదనని కడుపులో పెట్టుకొని రాష్ట్రాన్ని రక్షించాలని అనేకమైనటువంటి త్యాగాలు మనం చేస్తూ ఉన్నాం. రాష్ట్రం ప్రజలంటే మన బాధ్యత, రాష్ట్ర యువత అంటే మన యువత. వాడు చూసావుగా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు? మా పార్టీ అధికారంలోకి వస్తే ఓచకోత కోస్తాం, మా పార్టీ అధికారంలోకి వస్తే రపా రపా నరికేస్తాం, మా పార్టీ అధికారంలోకి వస్తే తెల్లవారేసరికే మూటలు ముళ్ళులు సర్దుకొని వెళ్ళాలి అంటున్నాడు. ఎవరిని? ఈ రాష్ట్ర ప్రజల్ని. దానిలో తెలుగుదేశం వాళ్ళ, బీజేపీ వాళ్ళ, జనసేన వాళ్ళ అనే సంగతి పక్కన పడేయండి. ఈ రాష్ట్ర ప్రజల్ని తరుగుతానంటున్నాడు, ఈ రాష్ట్ర ప్రజల్ని నరుకుతానంటున్నాడు, ఈ రాష్ట్ర ప్రజల్ని రక్తపు ఏరులో ముంచెత్తుతానంటున్నాడు. వీడి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. ఇది మన మీద ఉన్నటువంటి కర్తవ్యం.
బీహార్ లాంటి రాష్ట్రాలు ఒకప్పుడు ప్రేక్షతోటి బాంబులతోటి మారుమోగి రౌడీలతోటి దారి దోపులతోటి ఉండేటువంటి బీహార్ రాష్ట్రం ఈరోజు బ్రహ్మాండంగా వెలుగొందుతూ ఉంది. ఎక్కడో తమిళనాడులో రాజకీయ గొడవలు ఉంటే ఈరోజు బ్రహ్మాండంగా రాజకీయ నాయకులు కలిసిపోతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ అనేటువంటి వాడు జనరల్గా ఎవడైనా ఒక అమ్మకి ఒక అబ్బకి పుడతాడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు అమ్మకి మాత్రమే పుట్టాడు, తండ్రి మాత్రం అబద్ధం, అమ్మకి అబద్ధాలకి పుట్టాడు. ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాడంటే ఆడి పేరు జగన్మోహన్ రెడ్డి. అతన్ని ఎదుర్కోవాలి. ఎందుకోసం ఎదుర్కోవాలి? మన యువత నాశనం అవ్వకుండా ఉండటం కోసం, మన యువతకి ఉద్యోగాలు కల్పించడం కోసం, మన రాష్ట్రం సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉండటం కోసం, దీనికోసం మనం కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. రాష్ట్రంలో ఏం కావాలంటే ఇప్పుడు నడుస్తుందేంటి? సుపరిపాలన. నేను అనుకుంటున్నా సుపరిపాలన ఒక్కటి చాలదు, సుస్థిరమైనటువంటి పరిపాలన కావాలి. శాశ్వతంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలి, శాశ్వతంగా పరిపాలించాలి. సుస్థిరమైనటువంటి పరిపాలన అంటే కనీసం 30 ఏళ్ళు కనుక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంటే అమెరికాని మించిపోయేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. బ్రహ్మాండమైనటువంటి రోడ్లు, భారతదేశంలో ప్లాండ్ సిటీ ఎక్కడా లేదు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు పాత సిటీలు అనుకూలంగా ఏర్పడి రోడ్లు ఎట్ల పడితే అట్టేసుకున్నారు, ఒక ప్లానింగ్ లేదు. మొత్తం ప్రపంచంలోనే ఈరోజు ప్లాండ్ సిటీ అమరావతి కాబోతా ఉంది. విశాలమైనటువంటి రోడ్లు, స్ట్రైట్ రోడ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, విశాలమైనటువంటి అనేక కంపెనీలు రావడానికి అవకాశాలు ఉన్నాయి.